దేవుడు నా మనసులో పెట్టినది నేను ఎవరితో పంచుకోలేదు అని అంటాడు నెహెమయా. మీరు అనుకోండి నెహెమ్యా తనేదో వెళ్ళి చేశాడు అనుకున్నాను. దేవుడు నెహెమయాకి తన మనసులో పెట్టాడు. And Nehemiah started praying and praying and praying. 120 days prayer చేసిన తర్వాత Nehemiah now spoke. Now ఎందుకంటే ఇది ప్రార్థన ఉపవాసం వల్ల తప్ప మరి దేని వలన అమ్మా 120 days తర్వాత ఒక వ్యక్తి తన జీవిత కాలం అంతా పనిచేసిన సంపాదించలేనంత ఆస్తి దేవుని మందిరాన్ని కట్టడానికి తెచ్చాడు. బ్రేక్ ద లిమిట్స్, బ్రేక్ ద లిమిట్స్, బ్రేక్ ద లిమిట్స్. Amen. అందరూ ఆగిపోయారు. కానీ there are some people that were going beyond the limits. ఇస్తేనండి 3 దినములు నా కోసం అన్నపానములు పుచ్చుకోకుండా నా కోసం ప్రార్థించి నేను కూడా ఉంటాను, నేను నా చెలికత్తులతో ఉంటాను. She broke the limits. Amen. Hallelujah. Hallelujah. Come on, let your faith turn its violent shape. Amen. మీ విశ్వాసము అది భయంకరమైన శక్తిని సంతరించుకొనును గాక, తొడుక్కొనును గాక. Amen. You have faith, but you better do it. Amen. Hallelujah.